ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫిరాయింపులు పెరిగాయి. కొంతకాలం క్రితం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపిస్తుండగా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం విఫలమైందని భావించి కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మన్ననలు పొంది మరోసారి అధికారం నిలబెట్టుకోవాలన్న సీఎం చంద్రబాబు నాయుడుకు టీడీపీ పార్టీ నాయకులు వైసీపీ పార్టీలో చేరటం ఆయనకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, పారిశ్రామికవేత్త జైరాం రమేష్లతో పాటు మరికొందరు నేతలు కూడా వైసీపీ గూటికి చేరారు. ఇక అదే కోవలో అమలాపురం టీడీపీ ఎంపీ పి రవీంద్రబాబు కూడా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపా వర్గాలు కొంతకాలంగా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో తనకు ప్రాధాన్యం లేదని రవీంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల నుండి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తాను ఎంపీ అయినప్పటికీ తనకు సరైన గౌరవం లభించడం లేదని రవీంద్రబాబు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అయితే రవీంద్రబాబు తనకు గౌరవం లభించడం లేదని సీఎం చంద్రబాబుకు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడో రేపో రవీంద్రబాబు వైసీపీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.